ఓకే సార్. ఓకే, ఈరోజు 19 జూన్ 2025 సంవత్సరము సిక్కిల్ సెల్ అనీమియా డే. మీ ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్స్ నందు ఒక ర్యాలీ నిర్వహించమని మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకాన్ని రచించారు. దాన్ని పిఎం జన్మన్ అంటే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనే ప్రోగ్రాం కింద మన భారతదేశంలో ఉన్నటువంటి 0 to ఆల్ ఎస్టీ పాపులేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళు గుర్తించి 0 to 40 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ సిక్కిల్ సెల్ అనీమియా టెస్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంగా మేము 2 నెలల ముందు నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. మన జిల్లాలో దాదాపు 36,000 మంది వరకు ఎస్టీ పాపులేషన్ ఉన్నట్లు గణాంకాలు మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ, ప్రతి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లోనూ MLHPలు, ANMలు, ఆశాలు ఈ సిక్కిల్ సెల్ అనీమియా స్క్రీనింగ్ టెస్ట్లు మొదలు పెట్టాము. ఇప్పుడు మన జిల్లాలో 12,246 మందికి సిక్కిల్ సెల్ అనీమియా టెస్ట్ చేయడం జరిగింది. సిక్కిల్ సెల్ అనీమియా అనేది సిక్కిల్ సెల్ అనీమియా అనేది అదృష్టం కొద్దీ మన చిత్తూరు జిల్లాలో ఇప్పటికి 12,246 మందికి టెస్టులు చేస్తే ఎవరికి పాజిటివ్ రాలేదు. సిక్కిల్ సెల్ అనీమియా పాజిటివ్ అనేది రాలేదు. పాజిటివ్స్ అంతా ఆ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తర్వాత విశాఖపట్నం సైడు నమోదైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. మన జిల్లాలో 3 సిక్కిల్ సెల్ అనీమియా క్యారియర్స్ అంటే వాళ్ళకు ఆ జబ్బుతో ఎటువంటి ఇబ్బంది లేదని అర్థం. కాబట్టి మనకు అందరు నెగిటివ్ వచ్చింది. ఒకవేళ సిక్కిల్ సెల్ అనీమియా పాజిటివ్ వస్తే వాళ్ళకి హైడ్రాక్సీ యూరియా టాబ్లెట్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ మా దగ్గరికి పంపించాయి. దాంతోపాటు వాళ్ళకు లైవ్లీ పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనము అదృష్టం కొద్దీ మన జిల్లాలో ఇంతవరకు సిక్కిల్ సెల్ అనీమియా కేసు నోటిఫై కాలేదు. కానీ ఇతర అదర్ దాన్ ఎస్టీ పాపులేషన్ లో ఒక 2-3 కేసులు సిక్కిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్నారు. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మంత్లీ వరకు వాళ్ళకి బ్లడ్ బ్యాంక్ లో ఫ్రీగా బ్లడ్ డొనేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మన మెయిన్ ఉద్దేశం ఏమంటే 0 to 40 years ఉన్నటువంటి పిల్లలందరికీ, ఆ ఏజ్ గ్రూప్ అందరికీ సిక్కిల్ సెల్ అనీమియా స్క్రీన్ టెస్ట్ చేసి ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మన ముఖ్యం. 2047కి సిక్కిల్ సెల్ అనీమియా నుంచి మన పారదోలాని ఉద్దేశంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాని ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించారు. నా పేరు మూర్తి, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు, చిత్తూరు. ఈ దినము వరల్డ్ సిక్కిల్ సెల్ అనీమియా డే. సిక్కిల్ సెల్ అంటే అది ఒక రకమైన రక్తహీనత. ఆ రక్తంలో వచ్చి ఇంతవరకు సార్ చెప్పినారు, ఆ RBC సెల్స్ అనేది కొడవల ఆకారంలో ఉంటుంది కాబట్టి దానికి సిక్కిల్ సెల్ అనీమియా అన్నారు. ఇది పర్టికులర్ గా ఏపీలో ఏజెన్సీ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది, గిరిజనుల్లో. ఇక్కడ మన అదృష్టం కొద్ది ఏమంటే ప్లెయిన్ ఏరియాలో అది లేదు. అది టెస్ట్ చేయాలంటే కూడా సెపరేట్ కిట్ ఉండాల. ఏజెన్సీ ఏరియాలో అయితే అక్కడ ఉంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళ కిట్ 2-3 ఏళ్ళుగా చేస్తా ఉన్నారు కిట్ ఇచ్చి. మనకి రీసెంట్ గా కిట్ సరఫరా అనేది చేయడం జరిగింది. అన్ని ట్రైబల్ ఏరియాలోనూ మా డాక్టర్స్ వెళ్ళి టెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 12,000 చిల్లర టెస్ట్ చేయడం జరిగింది. ఎవరికి కూడా కానీ పాజిటివ్ అనేది ఐడెంటిఫై కాలేదు. అట్లా సిక్కిల్ సెల్ అనీమియా అనే ఒక పేషెంట్ గుర్తించినామంటే ఆ పేషెంట్ కు ప్రభుత్వం 10,000 రూపాయలు పర్ మంత్ ఇస్తుంది. సిక్కిల్ సెల్ అనీమియాలో ఎవరైతే బాధపడతారో వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతకడము చాలా కష్టము. అంటే 45 ఏళ్ళ కన్నా దాటి వాళ్ళు బ్రతకరు. 45 ఏళ్ళ లోపలనే ఉంటుంది వాళ్ళ లైఫ్ స్పాన్. అట్లా పేషెంట్ ని మనం గుర్తించినామంటే ఆ కాలాన్ని కూడా కొంచెం హెల్తీగా లీడ్ చేసేదానికి మెడిసిన్స్ కానీ ఇంకా కొన్ని సూచక్రియలు ఉంటుంది, దాని డైట్లు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటే ఆ ఉన్న కాలానికి కూడా వాళ్ళు హెల్తీగా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ దినాన్ని ప్రపంచ సిక్కిల్ సెల్ డేని ర్యాలీ అంత ప్రజల్లో పర్టికులర్ ట్రైబల్స్ కి అవేర్నెస్ కలిగించమని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ రోజు నుండి వరుసగా ఈ నెల లాస్ట్ వరకు కూడా కానీ ట్రైబల్ ఏరియాలో అక్కడ ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంటుందో అన్ని చోట్లనూ కూడా అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పలమనేరు, మన చిత్తూరు జిల్లాలో పలమనేరు జగమర్ల అనే ఒక ఊరిని మోడల్ విలేజ్ గా కూడా తీసుకున్నారు. అక్కడ కూడా ఈ రోజు టెస్టింగ్ ఆ ఊర్లో అందరికీ, గిరిజనులకు అందరికీ కూడా టెస్టింగ్ అనేది జరుగుతుంది ఈ రోజు. సో మిమ్మల్ని కోరుకోవడం ఏమంటే మీరు కూడా ఈ వ్యాధి లక్షణాలని
వ్యాధి గురించిన జాగ్రత్తల్ని తీసుకునేదానికి మీరు కూడా ప్రజలకు అందరికీ అవగాహన కల్పించేదానికి పాత్రికేయులు కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం.